హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది కొండా సురేఖ నాగచైతన్య సమంతాలపై చేసిన స్టేట్మెంట్ అనే చెప్పాలి. కొండా సురేఖ గాంధీ జయంతి రోజున మీడియాతో మాట్లాడుతూ సమంత నాగచైతన్య విడిపోవడానికి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆరే కారణమంటూ మీడియా పూర్వకంగా తెలిపారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇవ్వాలంటే సమంతను తనతో పంపించాలి అన్నాడంటూ కేటీఆర్పై ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్, మీరు గౌరవమైన పదవిలో ఉంటూ నన్ను నిందించడమే కాకుండా ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన మిమ్మల్ని వదిలేదే లేదు అంటూ మీడియా పూర్వకంగా కేటీఆర్ గారు తెలిపారు. అయితే ఈ ఆరోపణల మూలంగా నష్టపోయింది మాత్రం సమంత మరియు నాగార్జున కుటుంబం అనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆ సమయంలో కేటీఆర్ హీరోయిన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. టాప్ హీరోయిన్స్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, సమంత వంటి వారిపై ఆరోపణలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఒక సభలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గారు కొండా సురేఖ మెడలో దండ వేసి గౌరవించారు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు కొందరు తప్పుగా ప్రచారం చేయడంతో ఆవేశానికి గురైన కొండా సురేఖ నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ ఆరోపించారు. కొండా సురేఖ ఆరోపణలకు స్పందించిన నాగార్జున, మీకు రాజకీయ కక్షలు ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలా మా కుటుంబాన్ని వీధిలో పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా నాగార్జున గారు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు, కొండా సురేఖను కోర్టుల చుట్టూ తిప్పి ఇంకా ఎప్పుడూ ఇలాంటి అవాస్తవాలను మాట్లాడకుండా తన పదవికి సైతం రాజీనామా చేసేలా చేస్తానని నాగార్జున తెలిపారు. కొండా సురేఖ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదంటూ సమంత మీడియా పూర్వకంగా తెలిపారు. మా విడాకులు మా ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. దాని గురించి మేము పబ్లిక్లో చెప్పవలసిన అవసరం ఏముంది? అది మా ప్రైవేట్ విషయం అంటూ కొండా సురేఖపై సీరియస్ అయ్యారు సమంత. అంతేకాకుండా నాగచైతన్య మీడియాతో ఇలా అన్నారు, మీరు అలాంటి ఆరోపణలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు చేసిన ఆరోపణల వల్ల నష్టపోయేది ఒక అమ్మాయి జీవితం అని ఎలా మర్చిపోయారు? ఎవరైనా తన అవసరం కోసం తన భార్యను పంపిస్తారు అని మీరు ఎలా అనుకున్నారు అంటూ నాగార్జున కొండా సురేఖపై సీరియస్ అయ్యారు. అంతేకాకుండా కొండా సురేఖ చేసిన ఆరోపణలకు సినిమా వాళ్ళందరూ ఒక్కటై కొండా సురేఖను నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలంటూ మీడియా పూర్వకంగా తెలిపారు. కొండా సురేఖ సమంత మరియు కేటీఆర్లపై చేసిన ఆరోపణ ఎంతవరకు సబబు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.